మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బికాస్ రీటెస్ట్, రివర్సల్స్ అండ్ ట్రెండ్ డిసైడ్ మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిలే చేస్తదండి. ఓకే. అండ్ ఇవాళ మనము ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ ఔట్ మీద మాట్లాడుతున్నాం. 2 టైప్ ఆఫ్ బ్రేక్‌ఔట్స్ ఉంటాయి. మన ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఫస్ట్ బ్రేక్‌ఔట్ వచ్చేసి లెవెల్ మీద బ్రేక్ అయ్యి రీటెస్ట్, రివర్సల్. ఓకే. మళ్ళీ ఇక్కడికెళ్ళి ఫాల్ అయిన తర్వాత అదే ఫస్ట్ క్యాండిల్ బాటమ్ బాడీ లెవెల్‌ది రీటెస్ట్, రివర్సల్. ఇలా మనకు 2 టైప్ ఆఫ్ బ్రేక్‌ఔట్స్ ఉంటాయి. ఈ 2 బ్రేక్‌ఔట్స్. 2 టైప్ ఆఫ్ బ్రేక్‌ఔట్స్. ఇప్పుడు వీటిని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడొచ్చేసి రెడ్ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితాయి. ఓకే. ఇలా. అండ్ 2 రీటెస్ట్ ఆర్ వితౌట్ రీటెస్ట్ మనకు విక్స్ ఇస్తాయి. ఓకే. అండ్ ఆ విక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లో. ఇలా క్యాండిల్స్ అనేవి రెడ్ పక్కన గ్రీన్ రావాలె. రెడ్ రిజెక్ట్ అయ్యి గ్రీన్ మీద క్లోజ్ అయితే ఏమైతదంటే, కింద ఓపెనింగ్ మీద క్లోజింగ్ గాబట్టి ప్రైస్ అనేది మీదికి వెళ్తది. బికాస్ రెడ్ పక్కన గ్రీన్ వచ్చింది గాబట్టి రీటెస్ట్, రివర్సల్. ఇప్పుడు మీరిక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మీరిక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ బాడీ హై, ఫస్ట్ క్యాండిల్ బాడీ లో. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్. రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్. ఇది ఫస్ట్ క్యాండిల్ హైది ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్. కనిపించిందా? సేమ్ ఇలాగే ఇక్కడ గూడా మనకు సేమ్ అలా క్యాండిల్సే కావాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ క్యాండిల్, సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయ్యి ఆగింది గాబట్టి, రెడ్ క్యాండిల్ అనేది కింద క్లోజ్ అయ్యి మీద ఓపెన్ అయింది గాబట్టి మార్కెట్‌లో ఇక్కడికెళ్ళి బయింగ్ వస్తది.